నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ పార్టీకి సంబంధించి వారి యొక్క అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కింది స్థాయికి సంబంధించినటువంటి కార్యకర్తలతో సహా వారికి వచ్చినటువంటి భాష బూతు పురాణం మాత్రమే. గతంలో 2019-24 దాకా ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళు 151 స్థానాల నుంచి 11కు పరిమితమయ్యారు. అలాంటి వైసీపీ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా బూతు పురాణాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఎలాంటి మాటలు అన్నారో చూసాం. రాజకీయ దురంధరుడైనటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారిని కూడా కండతడి పెట్టించారు. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా అన్న బూతులు ఎవరు ఇంకా మర్చిపోలేదు. నిన్నగాక మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మంత్రి అయినటువంటి యొక్క వాసంశెట్టి సుభాష్ గారిని కావచ్చు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ సభ్యులు కావచ్చు, వాడు వీడని మాట్లాడుతున్నారు. అయితే లేటెస్ట్గా అంబటి రాంబాబు ఇంకొక అడుగు ముందుకేసి ఎలాంటి బూతులు తిడుతున్నాడు అనేది ఆ వీడియో అయితే ఒకసారి ప్లే చేయండి. చూశారు కదా వీడియోని. అంబటి రాంబాబు ఆంబోతులాగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో మాట్లాడుతున్నాడు. గతంలో చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో భువనేశ్వరమ్మ గారిని నానా మాటలు మాట్లాడారు. అదేవిధంగా చూసుకుంటే ఆర్కే రోజా తిరుమలకు సంబంధించి పవిత్రమైనటువంటి ప్లేస్లో లకారాలు యూజ్ చేసింది. ఎవడా లకారాలు రమ్మని చెప్పని, మొగతనం ఉంటే నిరూపించమని చెప్పి, ఆడంగి వెదవలని చెప్పేసి అని మాట్లాడు. అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక రోజా రాణి అనేటువంటి ఒక మహిళ అమ్మ నా బూతులు తిట్టింది. అదేవిధంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. అదేవిధంగా కొడాలి నాని నీ అమ్మ మొగుడు వాడమ్మ మొగుడు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చూసాం. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా వల్లభనేని వంశీ గారు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరును కూడా చాలా రకాలుగా అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు మనం చూస్తూ వస్తున్నాం. అంబటి రాంబాబు వాస్తవానికి ఒక ఎమ్మెల్యే కాదు, ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి పోస్టులు లేరు. అలాంటి వ్యక్తులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వారి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం నేర్పిస్తున్నాడు? నిన్నగాక మొన్న చూసుకుంటే పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఆయన నాలుకలకి దబ్బలాలు పెట్టి కూర్చాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మిగతా బీజేపీ మహిళా లీడర్ని కూడా చూడకుండా మాధవలతి గారిని కావచ్చు వంకాయని చీరినట్టు చీరి ఉప్పు కారం పెట్టి వండాలని మాట్లాడుతున్నాడు. అసలు ఎటువంటి అర్హత లేనటువంటి ఒక నేతలు, వైసీపీకి సంబంధించిన నాయకులు ఇలా మాట్లాడుతుంటే కనీసం పిలిచి మందలించాల్సినటువంటి పోనిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నటువంటి ఒక నాయకులందరినీ, కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా వాడు వీడు అని మాట్లాడు. అటు మహిళలు అంతే తయారయ్యారు, అటు పురుషులు అంతే తయారయ్యారు. అదే కాకుండా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటుంటే వీరు దాన్ని చాతగాని ప్రభుత్వం కింద తీసుకుంటున్నారేమో. వాస్తవానికి గతంలో కూడా చూసుకుంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎలాగా సైలెంట్ చేశారనే సంగతి తెలిసిందే. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాతనమైనటువంటి రాజకీయాలు చేస్తూ వెళ్తుంటారు. ఓ పక్కన 2019-24 దాకా రాష్ట్రాన్ని పూర్తిగా 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవడానికి అటు అమరావతిని రాజధాని చేయడం కావచ్చు, కొన్ని లక్షలాది కోట్ల పెట్టుబడులు కావచ్చు, అమరావతి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి కంపెనీలు కావచ్చు, డెవలప్మెంట్లు కావచ్చు, ఇవన్నిటిపైన దృష్టి పెడుతుంటే వైసీపీ వాళ్ళు మాత్రం బూతులపైనే దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఏంటి బూతుల పురాణం? ఏంటి నాయకులు? సమాజంలో ఇలాంటి వారు ఉండాల్సిన అవసరం ఉందా? ముఖ్యంగా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా? వాస్తవానికి 2019-24 దాకా అసెంబ్లీ సెషన్స్ వస్తున్నాయంటే అక్కడి నుంచి స్కూల్ పిల్లల్ని కావచ్చు వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకెళ్ళిపోయారు. అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో ఒక్కొక్కరు 0.5% 0.5% అని చెప్పేసి సినిమా డైలాగులు కొట్టారు. మరొకరు
కథలు వినిపించారు, మరొకరు భూత పురాణం వినిపించారు. నిండు సభలో ఎలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారన్న సంగతి కూడా చూసాం. ఆయన అప్పటితో అసెంబ్లీని నిష్క్రమించి ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ గౌరవ సభ అయిన తర్వాతే అడుగు పెడతానని చెప్పేసి అన్నారు. అదే విధంగా పెట్టారు. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కావచ్చు, వారి నాయకుల్లో కావచ్చు, ఎటువంటి మార్పు రాలేదని చెప్పేసి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక మారని కూడా అర్థమవుతుంది. 151 నుంచి 11 స్థానం పడిపోయిన తర్వాత కూడా కనీసం ఆ ఉన్న 11లో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా ఏ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు మనం చూడాల. వైసీపీ పార్టీ నుంచి మాట్లాడుతుంది ఎవరు అంటే ఒక వెంకటరెడ్డి. ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడండి. అదేవిధంగా చూసుకుంటే సాక్షికి సంబంధించినటువంటి ఒక కేఎస్ఆర్ ఆయన డిబేట్లు అమరావతి మహిళల్ని తీసుకొచ్చి వేశ్యలతో పోలుస్తూ మాట్లాడడం జరిగింది. ఆ యొక్క డిబేట్లో మాట్లాడించిన కృష్ణరాజు అనేటువంటి ఒక ఎవరైతే ఉన్నారు జర్నలిస్టు, ఆయన ఏం చెప్పారు చాలా స్పష్టంగా, నన్ను కావాలనే సాక్షి నాతో మాట్లాడించింది, నన్ను వాడుకుందని చెప్పేసి మాట్లాడాను. అదేవిధంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి చాలా హుందాగా సినిమాల్లో తన యొక్క రచనలు కావచ్చు, సినిమాలు కావచ్చు చేసుకుని ఆయన తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించి వారి ఇంట్లో ఉండేటువంటి ఒక పసి ఆడపిల్లలని ఎలాగా మాట్లాడడం మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే బోరుగడ్డ అనిల్, మీ పెంపుడు కుక్క అయినటువంటి ఒక బోరుగడ్డ అనిల్ని అమ్మనాభూతులు తిట్టించి అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అరగంటలో లేపేస్తానని మాట్లాడారు. అదేవిధంగా పోసాని కృష్ణమురళికి ఇచ్చిన స్క్రిప్టే బోరుగడ్డ అనిల్కి ఇచ్చి అమ్మనాభూతులు తిట్టించి సేమ్ అదే డైలాగ్, మీ ఇంట్లో ఉండే పసి బిడ్డల్ని ఆడపిల్లల్ని నా దగ్గర పంపియండి, దేనికి అంటే ఒక సింబల్ చూపించాడు. అందుకే అరెస్ట్ కూడా అయ్యాడు. తర్వాత మనం చూసాం. ఇలాగా అరాకొర అసలుకి వాళ్ళకి అర్హత కూడా లేనటువంటి వాళ్ళని బూతులతో విరుచుకుపడమని చెప్పేసి ఒక డ్యూటీని ఇచ్చి, ఒక పేటీఎంని ఇచ్చి, ఆ పేటీఎం బ్యాచ్ మురుగుతుంటుంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? ఈరోజు అంబటి రాంబాబు మాటలు ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎవరిని రెచ్చగొడుతున్నారని చెప్పి అర్థం చేసుకోవాలి. అది కారు బయటికి వచ్చి మరి తలకాయ బయట పెట్టి మైకులు ఉన్నాయన్న సంగతి కూడా తెలిసి అలాంటి మాటలు నా నోటి నుంచి అయితే నేను చెప్పలేను. అలాగా మాట్లాడాడు అంటే నిజంగా ఎవరికి కోసి కారం పెట్టాలి, ఎవరు రాజకీయాల్లో ఉండాలి, ఎవరు ఖచ్చితంగా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు. నిజంగా ఇలాంటి వారు రాబోతున్నటువంటి ఎన్నికల్లో కావచ్చు, అసలు సమాజంలో కావచ్చు, లేదా మనుషుల్లో కావచ్చు, వీళ్ళకి తిరిగే హక్కు ఉందా? మీరే తెలిసి చెప్పండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.